బ్రిటిషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లేజీ భారతీయుడి రికార్డ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది చిన్నప్పటి నుంచి తింటూ పెరిగిన ఒక బిస్కెట్ ఉంది. ఇంట్లో పిల్లలు ఉన్నా పెద్దలు ఉన్నా టీతో పాటు ఏదైనా తినాలనిపించినా, ఆకలి వేస్తే వెంటనే గుర్తుకు వచ్చిన ఆ బిస్కెట్ పేరు వినగానే చాలా మందికి ఒక పసుపు రంగు ప్యాకెట్, దానిపై నవ్వుతూ కనిపించే చిన్నారి ముఖం గుర్తుకు వస్తూ ఉంటుంది. అదే పార్లేజీ. కానీ మనం ఇంతకాలం ఒక సాధారణ బిస్కెట్గా చూసిన ఈ పార్లేజీ వెనుక ఇంత పెద్ద కథ ఉందని తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు విదేశీయుల బిస్కెట్ను సామాన్య భారతీయులు కొనలేని పరిస్థితి. బిస్కెట్ అంటేనే ధనవంతుల ఆహారం అనే భావన. అలాంటి సమయంలో ఒక భారతీయుడు ఒక చిన్న ఆలోచన చేశాడు. తన దేశంలోనే తయారయ్యే బిస్కెట్ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా భారతీయుడే తన సొంత ఉత్పత్తిని తయారు చేసుకోవాలి. అలా ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన సంస్థ ఈరోజు కోట్లాది కుటుంబాల్లో భాగమైంది. అయితే అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రయాణం ఒక పెద్ద కర్మాగారంతో మొదలైంది కాదు. వందలాది మంది ఉద్యోగులతో మొదలైంది కాదు. కేవలం 12 మంది కుటుంబ సభ్యులతో ఈ ప్రయాణం మొదలైంది. ఒక చిన్న ప్రదేశం నుంచి మొదలైన ఆ ప్రయత్నం మిఠాయిల నుంచి బిస్కెట్ల వరకు ఎలా వచ్చింది? బ్రిటిష్ కంపెనీల ఆధిపత్యాన్ని ఎలా సవాలు చేసింది? దేశ విభజన సమయంలో గోధుమలు దొరకకపోయినా ఉత్పత్తిని ఎలా కొనసాగించింది? తమ బిస్కెట్లను ఇతరులు అనుకరించడం మొదలుపెట్టినప్పుడు ఏం చేసింది? పసుపు రంగు ప్యాకెట్, చిన్నారి బొమ్మ వెనుక కథ ఏంటి? ఇంకా ముఖ్యంగా ఒకప్పుడు చిన్న కుటుంబం వ్యాపారంగా మొదలైన ఈ పేరు లక్షల కోట్ల విలువ గురించి ఎలా చర్చకు వచ్చింది? ఈ కథ మొత్తం తెలుసుకుంటే మనం ప్రతిరోజు తినే ఒక సాధారణ బిస్కెట్ వెనుక ఎంత పెద్ద వ్యాపార ప్రయాణం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక బిస్కెట్ కథ మాత్రమే కాదు. ఇది ఒక ఆలోచన ఎలా సామ్రాజ్యంగా మారిందో చెప్పే కథ. ఈ కథను అర్థం చేసుకోవాలనుకుంటే ముందుగా మనం దాదాపు 100 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. భారతదేశం అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉంది. దేశంలో స్వదేశీ ఉద్యమం బలంగా సాగుతుంది. విదేశీ వస్తువులను వదిలి భారతీయ వస్తువులను ఉపయోగించాలనే పిలుపు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆ సమయంలో మోహన్ లాల్ దయాల్ అనే వ్యక్తి కూడా ఆ ఆలోచనతో ప్రారంభమయ్యారు. మన దేశంలో మనమే ఉత్పత్తులు తయారు చేయాలి, సామాన్య భారతీయుడికి అందుబాటులో ఉండే వస్తువులు తయారు చేయాలి అనే ఆలోచన ఆయనలో బలపడింది. చివరికి 1929లో ముంబైలో ఒక చిన్న తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఆ ప్రాంతం పేరుతోనే పార్లే అనే పేరు వచ్చింది. కానీ ఆ సమయంలో ఇది ఈ రోజు మనకు కనిపించే భారీ సంస్థ కాదు. చిన్న స్థాయి ప్రయత్నం మాత్రమే. అంతేకాదు, మొదట ఉద్యోగులుగా బయటి వారిని తీసుకోలేదు. తన కుటుంబంలోని 12 మంది సభ్యులనే పనిలోకి తీసుకున్నారు. ఒక కుటుంబం కలిసి ప్రారంభించిన చిన్న ప్రయత్నం తర్వాత కోట్లాది మందికి పరిచయమైన పేరుగా మారుతుందని అప్పట్లో ఎవ్వరికి ఊహ ఉండకపోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పార్లే మొదటి రోజే బిస్కెట్లతో ప్రారంభం కాలేదు. అప్పట్లో భారతదేశంలో మిఠాయిలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. విదేశాల నుంచి వచ్చే మిఠాయిలు సాధారణ ప్రజలకు చాలా ఖరీదుగా ఉండేవి. భారతీయులకు తక్కువ ధరలో మిఠాయిని అందించాలనే ఉద్దేశంతో మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్లి మిఠాయిలు తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు ఈ కథనంలో చెప్పబడుతోంది. దాదాపు 60,000 రూపాయల ఖర్చు చేసి ఆ యంత్రాన్ని తీసుకువచ్చారు. ఆ కాలంలో 60,000 రూపాయలంటే సాధారణ మొత్తం కాదు. కానీ ఆయనకు ఉన్న లక్ష్యం స్పష్టంగా ఉంది. విదేశాల నుంచి వచ్చే వస్తువులను మనం కూడా తయారు చేయగలమని నిరూపించాలి. అలా నారింజ రంగు క్యాండీల తయారీతో పార్లే ప్రయాణం మొదలైంది. కానీ అసలు మలుపు ఇంకా ముందుంది. కొన్నేళ్ల తర్వాత భారతదేశంలో బిస్కెట్ మార్కెట్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం కనిపించింది. బ్రిటిష్ కంపెనీలు తయారు చేసే బిస్కెట్లు ఎక్కువ ధరలకు అమ్ముడయ్యేవి. సాధారణ భారతీయుడికి అవి ప్రతిరోజు కొనుక్కునే తినే ఆహారం కాదు. బిస్కెట్ తినడం కూడా ఒక ప్రత్యేకమైన విషయం అన్న భావన ఉండేది. ఇదే సమయంలో మోహన్ లాల్ దయాల్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. భారతీయుడికి అందుబాటులో ఉండే ధరలో మంచి నాణ్యత కలిగిన బిస్కెట్ తయారీ చేయాలి అని. విదేశీ కంపెనీలు మాత్రమే బిస్కెట్లు తయారు చేయగలవా అన్న భావన మార్చాలి. అలా 1939లో పార్లే గ్లూకోజ్ బిస్కెట్ మార్కెట్లోకి వచ్చింది. ఇది కేవలం మరో బిస్కెట్ విడుదల కాదు. ఆ సమయంలో ఇదొక పెద్ద మార్పు. ఎందుకంటే బిస్కెట్ సామాన్య భారతీయుడి చేతిలోకి వచ్చింది. తక్కువ ధరలో దొరికే బిస్కెట్ కావడంతో గ్రామాల్లో, పట్టణాల్లో క్రమంగా ఆదరణ పెరిగింది. పిల్లలకు టిఫిన్, ప్రయాణాల్లో తినడానికి ఆహారం, టీతో పాటు తినడానికి బిస్కెట్, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే తినడానికి సులభమైన ఆహారం, ఇలా పార్లే బిస్కెట్ ప్రయాణంలో ప్రజల జీవితంలో భాగమైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా పార్లే గ్లూకోజ్ బిస్కెట్లకు మరింత ప్రాధాన్యత వచ్చినట్లు కథనం చెబుతోంది. బ్రిటిష్ భారతీయ సైన్యానికి కూడా ఈ బిస్కెట్లను సరఫరా చేసినట్లు పేర్కొంటోంది. ఒకప్పుడు బ్రిటిష్ కంపెనీల ఆధిపత్యానికి సవాల్గా వచ్చిన భారతీయ బిస్కెట్ చివరికి బ్రిటిష్ సైన్యానికి సరఫరా కావడం ఈ కథలో ఒక ఆసక్తికరమైన మలుపు. ఒక చిన్న భారతీయ సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళింది. బిస్కెట్లతో ప్రయాణం ఆగిపోలేదు. 1940లో ఉప్పు రుచితో కూడిన మరో బిస్కెట్ని కూడా పరిచయం చేసింది. ఇలా ప్రజల అభిరుచికి తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం మొదలైంది.
కానీ చరిత్రలో ఎప్పుడు అన్ని సులభంగా జరగవు. పార్లే కూడా పెద్ద సవాల్ ఎదురైంది. అది భారతీయ విభజన సమయంలో వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో విభజన కారణంగా ఆహార ధాన్యాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా గోధుమల కొరత ఏర్పడింది. బిస్కెట్ తయారీలో గోధుమలు ప్రధానమైన ముడిసరుకు. గోధుమలు లేకపోతే బిస్కెట్లు ఎలా తయారు చేయాలి? ఇక్కడే ఒక వ్యాపారవేత్తగా మోహన్ లాల్ దయాల్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. సమస్య వచ్చింది. ఉత్పత్తిని పూర్తిగా ఆపకుండా గోధుమలకు ప్రత్యామ్నాయంగా బార్లీని ఉపయోగించి బిస్కెట్ల తయారీ కొనసాగించినట్లు కథనం చెబుతుంది. అంటే పరిస్థితులు మారిన వ్యాపారం ఆగిపోకూడదనే ఆలోచన అప్పటి నుంచే కనిపించింది. ఇదే ఒక పెద్ద వ్యాపార పాఠం. మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ముడి పదార్థాల ధరలు పెరగవచ్చు, సరఫరా సమస్యలు రావచ్చు, పోటీ పెరగవచ్చు, ప్రజల అభిరుచులు మారవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు వ్యాపారం మూసేయడం ఒక మార్గం, అదే సమస్య కొత్త పరిష్కారం వెతకడం మరో మార్గం. పార్లే చరిత్రలో ఇలాంటి అనేక సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ పార్లే బిస్కెట్లకు ఆదరణ పెరిగింది. కానీ ఆదరణ పెరిగినప్పుడు మరో సమస్య వచ్చింది. ఇతర సంస్థలు కూడా ఇదే తరహా బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా గ్లూకోజ్ బిస్కెట్కు వచ్చిన ప్రజాదరణను చూసి ఇతర కంపెనీలు కూడా ఆ విభాగంలోకి వచ్చాయి. పోటీ పెరిగింది. మార్కెట్లో అనేక రకాల పేర్లు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాండ్ తన ప్రత్యేకతను ఎలా కాపాడుకోవాలి? ఇదే పార్లే ముందున్న ప్రశ్న. అప్పుడే పార్లే తన గుర్తింపును మరింత స్పష్టంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. పార్లే అనే పేరుతో పాటు జీ అనే అక్షరంతో పార్లే జీ అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పసుపు రంగు చారలతో ఉన్న బిస్కెట్, దానిపై చిన్నారి బొమ్మ, ఇవి క్రమంగా ఆ బిస్కెట్కు ప్రత్యేక గుర్తింపుగా మారాయి. ఒకసారి ఆ ప్యాకెట్ని చూసిన వెంటనే ఇది పార్లేజీ అని గుర్తించే స్థాయికి బ్రాండ్ చేరుకుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం రోజు పార్లేజీ ప్యాకెట్పై కనిపించే చిన్నారి ముఖాన్ని చూసి అది ఎవరి ఫోటో అని అనుకుంటాం కదా, కానీ దాని చుట్టూ ఎన్నో కథలు, ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే బ్రాండ్ గుర్తింపులోనే ఆ చిన్నారి బొమ్మకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఒక పసుపు ప్యాకెట్, ఒక చిన్నారి ముఖం, పార్లేజీ అనే పేరు, ఇవి మూడు కలిసి భారతీయ వినియోగదారుల జ్ఞాపకాల్లో బలంగా నిలిచిపోయాయి. మరో విశేషం ఏమిటంటే, పార్లేజీ దశాబ్దాల పాటు పెద్దగా ప్రచారం లేకుండానే ప్రజలు విస్తరించింది. నోటి మాటతోనే ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి చేరింది. ఒక ఇంట్లో తిన్న బిస్కెట్ను మరో ఇంట్లో పిల్లలు అడిగారు. ఒక టీ దుకాణంలో కనిపించిన బిస్కెట్ను ప్రయాణంలో కొనుక్కున్నారు. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ దొరికే బిస్కెట్గా మారింది. ఒక బ్రాండ్కు అత్యంత పెద్ద ప్రచారం ప్రజల నమ్మకమే అని పార్లేజీ చెబుతోంది. తర్వాత కాలం మారింది. ఇళ్లలో టెలివిజన్లు పెరిగాయి, ప్రజల వినోదపు అలవాట్లు పెరిగాయి, సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రజలకు కొంత విధానంలో పరిచయం చేయడం మొదలుపెట్టాయి. 1983లో పార్లేజీ దూరదర్శన్లో ప్రసారం చేసిన ప్రకటనతో టెలివిజన్ ప్రచారంలోకి అడుగుపెట్టినట్లు కథనం చెబుతోంది. స్వాద్ భారే శక్తి భారే అనే సందేశంతో పార్లేజీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ దగ్గరైంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పార్లేజీ కేవలం రుచికి సంబంధించిన బిస్కెట్గా తనను చూపించలేదు, శక్తిని అందించే ఆహారంగా కూడా తన స్థానాన్ని నిర్మించుకుంది. పిల్లల చేతిలో బిస్కెట్, తల్లిదండ్రుల చేతుల్లో నమ్మకం, టీతో పాటు తినే ఆహారం, ప్రయాణంలో వెంట తీసుకువెళ్ళే తేలికపాటి ఆహారం, ఇలా ప్రతి కుటుంబంలో ఒక అవసరానికి అనుగుణంగా పార్లేజీ స్థానం సంపాదించుకుంది. 2000 సంవత్సరంలో జీ అనే అక్షరానికి జీనియస్ అనే అర్థాన్ని కూడా ప్రచారంలోకి కొనసాగించారు. ఇలా ఒక చిన్న అక్షరానికి కూడా కొత్త భావనాలు జోడిస్తూ బ్రాండ్ని కొత్త తరాలకు దగ్గర చేసింది. అయితే ఇక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒకప్పుడు 12 మంది కుటుంబాల సభ్యులతో ప్రారంభమైన సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిస్కెట్ బ్రాండ్గా ఎలా మారింది? దానికి కారణం కేవలం తక్కువ ధరేనా లేక మరేదైనా ఉందా? నిజానికి పార్లేజీ విజయానికి ఒకే ఒక కారణం లేదు. ధర కారణం కాదు, అందుబాటులో మరో కారణం, రుచి మరో కారణం, చిన్నప్పటి నుంచి ఏర్పడిన అలవాటు మరో కారణం, దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు చేరడం మరో కారణం, ముఖ్యంగా సాధారణ కుటుంబం కూడా సులభంగా కొనగలిగే ధరలో ఉత్పత్తిని అందించడం దాని ఎదుగుదలకు కీలకంగా మారింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర తక్కువ ఉంటే దాన్ని కొనేవారి సంఖ్య పెరుగుతుంది. ఒక్కోసారి పిల్లలు ఇష్టపడితే ఇంట్లో మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తారు. దుకాణదారుడు కూడా ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుని నిల్వ చేస్తాడు. ఇలా తయారీదారు నుంచి దుకాణదారుడి వరకు, ఇక్కడి నుంచి వినియోగదారుడి వరకు ఒక పెద్ద వలయం ఏర్పడింది. అదే ఒక బ్రాండ్కు దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళింది. ఇదే పార్లేజీ విషయంలో కూడా జరిగింది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో మాత్రమే కనిపించే విదేశీ బిస్కెట్లకు భిన్నంగా పార్లేజీ సాధారణ భారతీయుడి బిస్కెట్గా మారింది. చిన్న దుకాణం నుంచి పెద్ద దుకాణం వరకు దొరికే స్థాయికి చేరింది. పెద్ద కుటుంబమైనా, మధ్యతరగతి కుటుంబమైనా, పిల్లలు ఉన్న ఇల్లు అయినా, ప్రయాణించే కుటుంబమైనా పార్లేజీ ఒక సాధారణ ఎంపికగా మారింది.
అందుకే పార్లేజీ కథలో అత్యంత పెద్ద విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక ఉత్పత్తిని అమ్మలేదు, ఒక అలవాటును నిర్మించింది. ఒక చిన్నతనంలో తిన్న రుచి పెద్దయ్యాక కూడా గుర్తుండిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు కొనిపెట్టారు, ఆ పిల్లలు పెద్దయ్యాక తమ పిల్లలకు అదే బిస్కెట్ను కొనిపెట్టారు. ఇలా తరతరాల నుంచి తరతరాలకు ఒక బ్రాండ్ ప్రయాణించింది. ఇక ఉత్పత్తి పరిమాణం విషయానికి వస్తే పార్లేజీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచేటట్టు కథనాలు చెబుతూ ఉన్నాయి. భారతదేశంలో దాని విక్రయాలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయంటే ఒక దశలో చైనా మొత్తం బిస్కెట్ మార్కెట్తో పోల్చుతూ కూడా దాని అమ్మకాల గురించి ఉదాహరణలు చెప్పబడ్డాయి. అయితే ఇలాంటి పోలికలు ఏ కాలానికి సంబంధించినవో ఏ విధంగా లెక్కించారో బట్టి మారవచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. పార్లేజీ భారతదేశంలో అత్యంత విస్తృతంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్లలో ఒకటి. ప్రస్తుతం సంస్థకు వేల కోట్ల రూపాయల వార్షిక వ్యాపారం ఉందని పలు నివేదికలు చెబుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక తయారీ కేంద్రాలు, ఉత్పత్తి వ్యవస్థలు, సరఫరా మార్గాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు 12 మంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన ప్రయాణం ఇది పెద్ద స్థాయికి చేరుకోవడం వెనుక దశాబ్దాల కృషి ఉంది. ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల విలువ అనే విషయం కూడా తరచుగా చర్చకు వస్తూ ఉంటుంది. అయితే పార్లేజీ కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు. అందువల్ల దాని ఖచ్చితమైన మొత్తం మార్కెట్ విలువను బహిరంగంగా మార్కెట్ ధరల ఆధారంగా నిర్ధారించడం సాధ్యం కాదు. పలు వ్యాపార అంచనాలో సంస్థ విలువను భారీ మొత్తంగా పేర్కొంటారు, కానీ అంచనాను ఖచ్చితమైన అధికారిక మార్కెట్ విలువగా చూడకూడదు. అయినప్పటికీ ఒకప్పుడు చిన్న కుటుంబ వ్యాపారంగా మొదలైన సంస్థ ఈ సంస్థలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని మాత్రం పార్లేజీ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు ఈ కథను మరో కోణంలో చూద్దాం. బ్రిటిష్ పాలన సమయంలో ఒక భారతీయుడు విదేశీ కంపెనీలతో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. విదేశీ కంపెనీల బిస్కెట్లు సామాన్యుల ఖరీదుగా ఉన్న సమయంలో భారతీయుడి అందుబాటులో ఉండే బిస్కెట్లను తీసుకురావాలని ప్రయత్నించాడు. మొదట మిఠాయిలు తయారు చేశాడు, తర్వాత బిస్కెట్లలోకి వచ్చాడు. పోటీ పెరిగింది, ముడి పదార్థాల కొరత వచ్చింది, దేశ విభజన వచ్చింది, మార్కెట్ మారింది, కొత్త కంపెనీలు వచ్చాయి, ప్రచార పద్ధతులు మారాయి. కానీ ప్రతి దశ పార్లే తనకు తాను మార్చుకుంటూ ముందుకు వెళ్ళింది. ఇదే వ్యాపారంలో నిలబడడానికి కావాల్సిన అసలు లక్షణం. కాలం మారుతున్నప్పుడు మారాలి, కానీ మన అసలు విలువలను కోల్పోకూడదు. పార్లేజీ దశాబ్దాలుగా అదే పసుపు రంగు ప్యాకెట్ను ప్రజలు గుర్తుండిపోయేలా ఉంచింది. ఇదే సమయంలో కొత్త తరాలకు చేరేందుకు కొత్త ప్రచార పద్ధతుల్ని కూడా ఉపయోగించింది. పాత వినియోగదారులకు కోల్పోకుండా కొత్త వినియోగదారులను సంపాదించుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం, పార్లేజీ కేవలం నగరాల బ్రాండ్గా మారలేదు. భారతదేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక ఉత్పత్తిని అమ్మాలంటే తయారీ మాత్రమే సరిపోదు, దాని చివరి దుకాణం వరకు తీసుకెళ్లే సరఫరా వ్యవస్థ కూడా కావాలి. ప్రతి చిన్న దుకాణదారుడి అందుబాటులో ఉండాలి, వినియోగదారుడు అడిగినప్పుడు వెంటనే దొరకాలి. పార్లేజీ వ్యవస్థను బలంగా నిర్మించుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మరి ఈ బిస్కెట్ ఎందుకింత ప్రత్యేకంగా మారింది? ఒక కారణం దాని రుచి, మరో కారణం దాని ధర, ఇంకో కారణం అందుబాటు. కానీ అన్నిటికంటే పెద్ద కారణం జ్ఞాపకం. చిన్నప్పుడు తిన్న బిస్కెట్ పెద్దయ్యాక కూడా మనకు గుర్తుంటుంది. పాఠశాలకు వెళ్లే ముందు తిన్న బిస్కెట్, పరీక్షల సమయంలో తిన్న బిస్కెట్, రైలులో ప్రయాణిస్తూ తిన్న బిస్కెట్, టీతో పాటు తిన్న బిస్కెట్, వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కూర్చొని తిన్న బిస్కెట్, ఇక చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ ఒక బ్రాండ్తో కలిసిపోయాయి. అందుకే పార్లేజీ కేవలం బిస్కెట్ కాదు అని చాలామంది భావిస్తారు. అది ఒక తరం జ్ఞాపకం, ఒక కుటుంబపు అలవాటు, ఒక సాధారణ భారతీయ ఇంటి భాగం. ఇక ఈ కథ నుంచి వ్యాపారం చేసే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చాలా ఉన్నాయి. మొదటి పాఠం, పెద్ద వ్యాపారం కోసం పెద్దగా ప్రారంభించాల్సిన అవసరం లేదు. 12 మంది కుటుంబ సభ్యులతో ప్రారంభమైన ప్రయత్నం ఈరోజు ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది. రెండో పాఠం, సామాన్య ప్రజల అవసరాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల నాణ్యతపై ఉత్పత్తి ఎంచుకోవడం గొప్ప వ్యాపార ఆలోచన. మూడో పాఠం, సంక్షోభం వచ్చినప్పుడు ఆగిపోకూడదు. గోధుమల కొరత వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వెతికినట్లు సమస్యకు పరిష్కారం వెతకాలి. నాలుగో పాఠం, పోటీ వచ్చినప్పుడు భయపడకుండా మన ప్రత్యేకతను పెంచుకోవాలి. ఐదో పాఠం, ఒక బ్రాండ్ పేరు ప్రజల జ్ఞాపకాలు నిలవాలంటే సంవత్సరాల పాటు నమ్మకాన్ని కాపాడాలి. ఇంకో పెద్ద పాఠం, ధర తక్కువగా ఉండడం మాత్రమే ఒక ఉత్పత్తిని పెద్ద బ్రాండ్గా మార్చదు. నాణ్యత, అందుబాటు, సరఫరా, ప్రజల నమ్మకం, ప్రచారం, కాలానికి తగ్గ మార్పులు ఇవన్నీ కలిసి ఒక బ్రాండ్ నిర్మిస్తాయి. పార్లేజీ అంశాలన్నింటినీ దశాబ్దాల పాటు కొనసాగించగలిగింది. మరి ఈరోజు మనం పార్లేజీ ప్యాకెట్ను చూసినప్పుడు కేవలం ఒక బిస్కెట్ని చూడకూడదు, దాని వెనుక ఉన్న 100 ఏళ్లకు చేరువైన ప్రయాణాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. విదేశీ వస్తువుల ఆధిపత్యం ఉన్న కాలంలో ఒక స్వదేశీ ఆలోచన, 12 మంది కుటుంబ సభ్యులతో ప్రారంభమైన చిన్న ప్రయాణం, జర్మనీ నుంచి తెచ్చిన మిఠాయి యంత్రం, నారింజ రంగు క్యాండిల్తో ప్రారంభమైన ప్రయాణం, 1939లో వచ్చిన గ్లూకోజ్ బిస్కెట్, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వచ్చిన అవకాశాలు, దేశ విభజన సమయంలో గోధుమల కొరత, బార్లీతో కొనసాగించిన ఉత్పత్తి, పోటీ పెరిగినప్పుడు వచ్చిన కొత్త గుర్తింపు, పసుపు ప్యాకెట్, చిన్నారి బొమ్మ, దూరదర్శన్ ప్రకటనలు,
కొత్త తరాలకు తగ్గ ప్రచారం, చివరికి దేశ సరిహద్దులు దాటి ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళిన భారతీయ బ్రాండ్. ఇది కేవలం ఒక బిస్కెట్ విజయ కాదు మాత్రమే కాదు, ఒక ఆలోచన ఎంతకాలం బతికితే ఎంత పెద్ద శక్తిగా మారుతుందో చెప్పే కథ. ఒకప్పుడు విదేశీ కంపెనీల ఆధిపత్యం చెలాయించిన రంగంలో భారతీయ సంస్థ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. సామాన్యుడి చేతిలోకి బిస్కెట్ తీసుకువెళ్ళింది. తరతరాల జ్ఞాపకాలలో తన పేరును నిలబెట్టుకుంది. అందుకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నప్పుడు ఆ కాలంలో స్వదేశీ ఆలోచనతో భారతీయ ఉత్పత్తులను ముందుకు తీసుకువెళ్ళిన వ్యాపారవేత్తలను కూడా గుర్తు చేసుకోవాలి. దేశ స్వాతంత్రం రాజకీయంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా బలపడాలి అనే ఆలోచన అప్పట్లో ఎంత ముఖ్యం. ఆలోచన నుంచి పుట్టిన ఎన్నో భారతీయ సంస్థల్లో పార్లేజీ కూడా ఒకటి. ఒక చిన్న కుటుంబం, 12 మంది, ఒక చిన్న తయారీ కేంద్రం, జర్మనీ నుంచి తెచ్చిన యంత్రం, మిఠాయిలతో మొదలైన వ్యాపారం, ఆ తర్వాత బిస్కెట్లు, ఒకప్పుడు విదేశీ బ్రాండ్లకు సవాలు, ఇప్పుడు కోట్లాది మంది వినియోగించే భారతీయ బ్రాండ్. ఈ ప్రయాణం చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వ్యాపారం చిన్నదా పెద్దదా అనేది ప్రారంభంలో నిర్ణయించబడదు. ఆలోచన ఎంత బలంగా ఉంది, ప్రజల అవసరాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, మారుతున్న కాలానికి ఎంత వేగంగా స్పందిస్తూ ఉన్నారు, నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటూ ఉన్నారు అనేది చివరిగా నిర్ణయిస్తుంది. మనం ప్రతిరోజు టీతో పాటు ఒక పార్లేజీ బిస్కెట్ తినేటప్పుడు దాని ధర గురించి ఆలోచిస్తాం, రుచి గురించి ఆలోచిస్తాం, కానీ దాని వెనుక ఉన్న చరిత్ర గురించి చాలా అరుదుగా ఆలోచిస్తాం. ఆ పసుపు రంగు ప్యాకెట్ వెనుక దాదాపు 100 వ్యాపార ప్రయాణం ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, ఎన్నో మార్పులు ఉన్నాయి, ఎన్నో తరాల జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే పార్లేజీ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చిన్నగా మొదలు పెట్టడం తప్పు కాదు, నెమ్మదిగా ఎదగడం తప్పు కాదు, సమస్యలు రావడం తప్పు కాదు. అసలు విషయం ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు ఆగిపోకూడదు, పరిస్థితులు మారినప్పుడు మారాలి, ప్రజల అవసరాన్ని అర్థం చేసుకోవాలి, నాణ్యతను కాపాడుకోవాలి. ఒకసారి ప్రజల నమ్మకం సంపాదించుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలి. చివరిగా ఒకసారి ఆలోచించండి, దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక చిన్న కుటుంబం ప్రారంభించిన ఒక ప్రయత్నం ఈరోజు భారతదేశంలోని కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. ఒకప్పుడు విదేశీ బిస్కెట్కు సవాలు విసిరిన దేశీ బ్రాండ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. ఒక చిన్న మిఠాయి యంత్రంతో ప్రారంభమైన ప్రయాణం వేల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది. ఇదే పార్లేజీ కథలోని అసలైన అద్భుతం. మరి మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో కూడా పార్లేజీ ఉందా? స్కూల్కు వెళ్లే ముందు తిన్నారా? టీతో పాటు తిన్నారా? ప్రయాణాల్లో తీసుకువెళ్లారా? మీరు పార్లేజీతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా ఉంటే వ్యాఖ్యలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన భారతీయ బ్రాండ్ల విజయ గాథలను తెలుసుకోవాలనుకునే వారికి మీ స్నేహితులతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రలో వ్యాపార విజయ గాథలు, మనకు తెలియని విషయాలతో కూడిన మరిన్ని కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.